ఎప్పుడొచ్చావు? 1 వీక్ అయింది. ఎందుకు వచ్చావు? నీకోసం. ఏమైందండి? ఏమైందండి? ఏంటండి ఆ స్వామీజీని చూసి అలా షాక్ అయ్యారు? అమ్మో బాను, ఆ స్వామీజీకి మనకి ఏదో వాటర్ బంధం అని క్యాజువల్ గా అన్నాను. ఇది వాటర్ బంధం కాదు బాను, రక్త సంబంధం. మీరేది తిన్నగా చెప్పి చావరా? అర్థమయ్యేలా చెప్పండి. ఆయన ఎవరో కాదు బాను, మా అన్నయ్య లక్ష్మణ్ రావు. అంటే అంటే అవును బాను, మా నాన్న భుజంగరావు పెద్ద కొడుకు, నాకు అన్నయ్య, నీకు బావగారు, వికాస్కి పెద్ద నాన్న, నిర్మలమ్మకి హస్బెండ్, విక్రమ్కి నాన్న. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన అన్నయ్య ఇప్పుడిలా సన్యాసిలా. అమ్మో, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇప్పుడు ఏం చేద్దామండి? అబ్బో బాను, ఈ గెటప్ చేంజ్ చేసుకుని అర్జెంటుగా జైలుకి వెళ్ళి వికాస్ని కలవాలి. ఎందుకండి? ముందు నేను చెప్పేది విను. మీ బావగారు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపలాకాయ్. ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళు, వదలకు. ఈ లోపు నేను వికాస్ని కలిసేసి వస్తా. వాడేం చెప్తాడో చూద్దాం. సరే, వెళ్ళండి. బాను, జాగ్రత్త. అలాగే.
రే, నా కళ్ళకి ఎలాంటి చత్వారం రాలేదురా. నేను చూసింది మీ పెద్దనాన్నే, చిచి విక్రమ్ తండ్రినే. ముప్పై 32 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు తెలుసు. మీ తాతయ్య నేను కలిసి ఇంట్లోకి రావద్దని లక్ష్మణరావుని తరిమేశాం. ఆ తర్వాత భార్యతో గొడవపడి విరక్తితో సన్యాసుల్లో కలిసిపోయాడని కొన్ని సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది. అది నిజమే అయిందిరా. ఊహించినట్టుగానే సన్యాసిగా తిరిగొచ్చాడ్రా. వారం రోజుల నుంచి బెగ్గర్స్గా అడుక్కుంటూ చాలా కష్టాలు పడుతున్నానురా. పాపం మీ అమ్మ అయితే టైంకి ఫుడ్డు బెడ్డు లేక గడ్డు పరిస్థితులు తట్టుకోలేక గాడ్జిల్లాగా ఉండేది కాస్త పప్పుచారు గరిటైందంటే నమ్ము. పోన్లే, బెగ్గర్స్ అయితే అయ్యాం గాని మా అన్నయ్య చిచి మీ పెద్దనాన్న చిచి విక్రమ్ నాన్న కనిపించాడ్రా. నీకేదైనా క్రిమినల్ స్కెచ్ తట్టితే జైలు నుంచి తప్పించుకునే మార్గం ఆలోచిస్తావని విషయం చెప్దామని పరిగెత్తుకుంటూ వచ్చానురా. ఇంకో విషయం, మా అన్నయ్యకి చిచి విక్రమ్ నాన్నకి తన ఫ్యామిలీ గాని మనం గాని హైదరాబాద్లో ఉన్నామన్న విషయం తెలీదురా. అరే వికాస్, నీకిదే లాస్ట్ ఛాన్స్ రా. ఇప్పుడే ఏదైనా ప్లాన్ చేసి బయట పడితే ఓకే, లేకపోతే జైల్లో నీకు ఉరి ఖాయం రా. అమృత సంగతి నీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను. నానా, ఫైనల్గా ఇప్పుడేమంటావు? అదేంట్రా, ఇంత మంచి గుడ్ న్యూస్ తెచ్చాను, ఇంత మంచి ఐడియా చెప్తున్నాను, అంతా విని ఇప్పుడేంటి అంటావేంటి? నానా, జైలుకి వచ్చాక నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను పూర్తిగా శాకాహారిని ప్లస్ అహింసావాదిని. ఆ? ఏటేటా అహింసావాదివా? అవును, ఈ 4 గోడల మధ్య నాకు జ్ఞానోదయం అయింది. ఏంట్రా, జైల్లో పురాణ ప్రవచనాలు వింటున్నావా ఏంటి? పశ్చాత్తాపడుతున్నాను నానా. రేయ్, నువ్వు మారిపోయానన్నా, మంచివాడివయ్యానన్నా చట్టం నిన్ను వదిలిపెట్టదురా. అందులోని సెక్షన్ నీకోసం మార్చర్రా. అడ్డెడ్డే, మా వికాస్ బాబు మారిపోయాడని తలారి జాలిపడడు, కుసుక్కును లాగుతాడు, లటక్కును వేలాడతావు. ఇంకో మాట చెప్పరా. ఉమ్, ఉమ్? సారీ నానా. అదేంట్రా, నన్ను కొట్టావా? నన్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళకు నానా. పెదనాన్న నీకు కనిపించాడు, వెళ్ళి కాళ్ళు పట్టుకో. ఇన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టి తప్పు చేశామన్నయ్యా అని చెప్పి కాళ్ళ మీద పడి వేడుకో. ఆ రోజు నిన్ను నీ ప్రేమను కాదని తప్పు చేశాం, ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించన్నయ్యా అని నీ కన్నీళ్లతో పెద్దనాన్న పాదాలు కడుగు. నీకు చేసిన పాపానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం, నాన్న మిమ్మల్ని దూరంగా పెట్టాడు, నీ పట్ల చేసిన పాపానికి మేము కుమిలిపోతున్నామని చేతులు పట్టుకొని చెప్పు. వదినా నీ కొడుకు ఇద్దరు క్షేమంగా ఉన్నారు, రా అన్నయ్య అని ఒప్పించి పెద్దనాన్నని తీసుకెళ్లి తాతయ్యకి అప్పగించు. అప్పగిస్తే? అలా అప్పగించి నిన్ను నీ కుటుంబాన్ని కలిపినందుకు నన్ను నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే అవుతుందని బాధపడు. బాధపడితే ఏముంది, ఎలాగూ ఊరికమ్మం ఎక్కబోతున్నాను కదా, పోయే ముందు కాస్త పుణ్యం దొరుకుతుందని ఆశ, అంతే. ఏమైందానా? రే వికాస్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా చేయమని నాకు చెప్తున్నావేంట్రా? విడిపోయిన వాళ్ళని కలపడమేంటి? నీ శత్రువులందరికీ సంతోషాన్ని పంచి నువ్వు పైకి పోవడం ఏంటి? అసలు నువ్వేనా? చెప్పరా చెప్పరా చెప్పు. నీ- వద్దులే, అర్థమైంది. మరి చెప్పించేస్తావా?
చేస్తాను. విక్రమ్ తండ్రిని చచా మీ పెద్ద నాన్నని పెద్దమ్మని కలపాలి. అంతే. విక్రమ్ తండ్రిని చిచి మా అన్నయ్యని మా నాన్నని అంటే తండ్రి కొడుకుల్ని ఒకటి చెయ్యాలి. అంతే. మీ అమ్మని లక్ష్మణ్ రావు దగ్గర చిచి మా అన్నయ్య దగ్గర కాపలా పెట్టొచ్చాను. ఇప్పుడే నువ్వు చెప్పినట్టు చేస్తాను. అన్నయ్య పచ్చని కాపురాన్ని నిలబెడతాను. సరే, ఇక వెళ్ళు. ఆ, ఇది ఫైనల్ కదా? ఫైనల్. మళ్ళీ మార్పులు చేర్పులు లేవు కదా? లేవు. రే, ఈ జైల్లో నీకెవరో మందు పెట్టారా? మందు పెట్టారు. మందు పెట్టారా నీకు? సారీ నాన్న, మిమ్మల్ని కొట్టాను. సరే, ఏమైనా నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. పెద్దమ్మ మీద బాంబ్ బ్లాస్ట్ చేయించి తప్పు చేశాను. తను బతుకుతుంది. పెద్దాంతో కలిసి సంతోషంగా ఉంటుంది. అంతే. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? డోంట్ వరీ అమృత గారు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆంటీ స్పృహలోకి ఎప్పుడు వస్తుంది డాక్టర్? 24 hours అబ్జర్వేషన్లో పెట్టాం. ఆ తర్వాత ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. ప్రాణాపాయం తప్పింది రేణు. నువ్వేం టెన్షన్ పడుకో. అమ్మా అమృత, ఎప్పుడు తిన్నావో ఏమో, ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసొద్దుగాని రామ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటానులే. అమ్మ పిలుస్తోంది కదమ్మా, మేమెవరో ఒకళ్ళం ఇక్కడ ఉంటాం. నువ్వు వెళ్ళిరా. లేదు తాతయ్య, ఆంటీకి స్పృహ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. అలాగేనమ్మా. రేణుకని తాతయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. అమృత, ఇంకాసేపు ఉంటాం. వద్దు రేణు, తాతయ్య నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. మర్చిపోయారా? ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళిరండి. సరే అమృత. పేషెంట్ దగ్గర ఇంతమంది ఉంటే హాస్పిటల్ వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. సరేనమ్మా.
కృష్ణమూర్తి గారు భుజంగరావు మేము వెళ్ళొస్తాం. అలాగే మంచిదండి. బాబు, విక్రమ్, తాతయ్య, జాగ్రత్త బాబు. నేను మీద కారు దాకా వస్తాను. నానా, మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి. ఆంటీ స్పృహలోకి రాగానే నేను ఫోన్ చేస్తాను. సరేనమ్మా, పద. బాబు, ఇక మేము వెళ్ళొస్తాం. పాండు, అన్నా. ఆంటీ అంకుల్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే ఎందుకు బాబు, మేము వెళ్తాంలే. లేదు అంకుల్, మా ఆటో ఉంది, తను డ్రాప్ చేస్తాడు. రండి అంకుల్, పద. వస్తాం బాబు. ఎల్లుండి కోర్టులో వాదోపవాదాలు స్టార్ట్ అవుతాయి. ప్రిపేర్ అవ్వాలి. వికాస్కి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఉరికంపం ఎక్కించాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అమ్మా. అవును, కాంప్లికేటెడ్ కేసే. హై ప్రొఫైల్ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ సిద్ధార్థ గారు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆఫ్ కోర్స్. ఈసారి వికాస్ తప్పించుకోవడం చాలా కష్టమని మా బార్ అసోసియేషన్ అనుకుంటుంటే విన్నాను కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. వికాస్ దోష నిర్దోష, సాక్ష్యాలున్నాయా లేవా, శిక్ష పడుతుందా లేదా, ఇవన్నీ నాకు అనవసరం.
కేసు గురించి మీకు తెలిసినన్ని డీటెయిల్స్ నాకు తెలీదు. నాకు కావాల్సింది వికాస్ని నిర్దోషిగా బయటికి తీసుకురావడం. దట్స్ ఆల్. మీకేం కావాలో అడగండి. నాకా భార్యా పిల్లలు. అన్నయ్య అన్నయ్య బావగారు తమ్ముడు అన్నయ్య